దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మా అన్న రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎన్నికల కోసం చాలా ఆరాటపడతా ఉన్నారు. అసలు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లయినా సరే ఓట్లు వేసుకోవాలనే ఒక బాధలో, ఆ నిరుత్సాహంలో ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో తనకే అర్థం కాని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి వార్త చూపిస్తా. టైటిల్ ఏంటంటే, ఓట్ల కోసం మా రేవంత్ అన్న కొత్త నాటకం వేసిండి, ఇట్లా సిలికన్నా నవ్వుతా ఉండు, ప్రజల్ని మంచిగా బ్రహ్మాండంగా మోసం చేసిన ముఖ్యమంత్రిగా నిలిచిపోయిండు. మరి ఓట్ల కోసం ఏ నాటకం ఆడుతున్నాడని తెలియాలి కదా, మనకు కూడా చూపిస్తా. ఈ పేపరు ఆల్రెడీ చెప్పిన, ఇది వెలుగు కాదా తెలంగాణకు చీకటి, ఇది పేరు వెలుగుది, తెలంగాణ చీకటిగా పనిచేస్తా అని ఇటు పోదిడా SRSP 34 ఏళ్ళు కుల్ల చేసానికి రాసిర్రు. కానీ గోదావరి ఉప్పొంగిన గోదావరిలో భాగమైన కాళేశ్వరం గురించి ఇక్కడ ఎక్కడ అయితలేదు. ఎక్కడ కూడా కాళేశ్వరం అనే ప్రాజెక్టు పేరు కూడా తీసుకోలే. ఎందుకంటే కాళేశ్వరం అంటే కేసీఆర్ అంటే కాళేశ్వరం, అందువల్ల గ్రామ పంచాయతీ ప్రజలు అటు వెళ్ళిపోతారని చెప్పేసి ఆ జోలే ఎత్తలేదు. సో ఇది ఒక రకమైన బాధ. మరి ఇక్కడ BRS వదిలిపెడితే ఇటు పోతే BJP పైన పడు. BC రిజర్వేషన్లకు మోదీ కిషన్ రెడ్డి అంటున్నారని చెప్పేసి చెప్తాను అన్న. రేవంత్ అన్న ఇప్పుడు నరేంద్ర మోడీ మీదనో లేదంటే కిషన్ రెడ్డి గారి పైన ఇంకోరి పైన బటగాల్సి మీదేసే ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో మనం ఏం పెట్టినాము? నరేంద్ర మోడీ ఇత్తనేస్తాము, కిషన్ రెడ్డి గారు ఇత్తనేస్తామని చెప్పినావా? మన అక్కడ దమ్ముంది, మనం మునగాలం అని చెప్పి తిరిగినావా? మేమే అధికారులకు వస్తాం, మేమే ఒడుస్తాం, మేమే ఇస్తామని చెప్పినాం కదా. అది కదన్నారే మనం చెప్పింది. ఈ రోజు ఆడలేక పాతగా చెల్లట్టుగా ఇటు పోతే BJP, ఇటు పోతే BRS రెండింటిని బదనాలు చేసి చెప్పి ఆల్రెడీ 6 గ్యారెంటీలు ఇవ్వలేని సన్నాసులం అని లోకం అనుకుంటుంది. కాబట్టి ఏం చేయలేక ఇప్పుడు కొత్త దేశం వేసి ఏదైనా సరే BJP BRS పైన బడగాల్సి మీదేసి నేను ఒక్కనే సంసారి, అందుకే నాకు ఓటేరని చెప్పాల్సుకో. మరి ఇప్పుడు ఊర్లలో రేషన్ కార్డులో రేషన్ బియ్యం ఇస్తాంటే బ్యాగ్ ఇస్తానంట. ఆ బ్యాగ్ ముందర అన్ని గ్యారెంటీలు వేసి ఇచ్చిన ఆడ ఎన్ని మరి చెప్పరు నాకు. మరి అట్లా మీ అందరికి వస్తే నాకు కూడా వచ్చినట్టే, మరి తప్పేం లేదు అంట. ఈ రకంగా ఎన్ని రోజులు మోసం చేస్తావే? ఇప్పుడు BC రిజర్వేషన్ల పేరుతో BJPని, ఇటు పోతే ఈ కాళేశ్వరంలో 2 పిల్లర్లు చూపించి BRS ను. మరి నువ్వేం పొడిచినావు అడుగుతారా? 20 ఏళ్ళకి మరి ఏం పొడిచినావా, అంతగానో ఏం ఎగురు పెట్టాను అడుగుతాడమ్మా. దానికి ఏం సమాధానం చెప్తాము? రుణమాఫీ చేస్తావా, చేయకపోతువి. రైతు బంధు ఇస్తావా, ఇవ్వకపోతువి. పెన్షన్ ఇస్తావా, ఇవ్వకపోతువి. ఆరోగ్యం ఇస్తావా, ఇవ్వకపోతువి. ఏది చేయకుండా తెచ్చి BRS అని BJP బాగా చేసి ఆడలేక పాతగా చేసినట్టు గూట్లో ఉన్న ఏట్లో ఉన్న తను పోతాని చెప్పి ఢిల్లీ పోయేసి ఆడిపోయి అబాసు పాలయ్యి ఇవన్నీ ఫైనల్ గా వీళ్ళు ఏంటంటే 6 గ్యారెంటీల కూడా చర్చ జరగవద్దు. బీసీలు అని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి బీసీనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి బీసీనా, వెంకరెడ్డి బీసీనా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీసీ, ఓటు బీసీ. నేతి బీరకాయలు నెయ్యి అంటూ మీ మాటల్లో బీసీల కూడా చిత్తశుద్ధి లేదని తెలిపాయే. ఇంకెన్ని రోజులు మమ్మల్ని మోసం చేస్తారా? ఇంకెన్ని రోజులు ఈ రకంగా ఈ రింగా పిచ్చోళ్ళని చేస్తారు? సో దయచేసి ప్రజలుగా మీరు చెప్పురా నాకు, రేవంత్ రెడ్డి గారు BCల కూడా చిత్తశుద్ధి ఉన్నదా? ఉంటే ఫస్ట్ నువ్వు దిగిపో. నువ్వు దిగిపోయి ఒక BC బిడ్డను ముఖ్యమంత్రి పొన్న ప్రభాకర్ ఇంకోరా ఇష్టం వచ్చి ముఖ్యమంత్రి చేసి అప్పుడు BCలకు చిత్తశుద్ధి ఉన్న పార్టీ కాంగ్రెస్ చెప్పుకో, అప్పుడు బాగుంటది. దొంగ లెక్క తొప్పిదిన్న మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి తొమ్మిదిన దొంగలట. సంసారంలో ఇప్పుడు స్థానిక ఎన్నికలట రిజర్వేషన్ ఇస్తామని దొంగేసం వేసిరు. అమ్మ కన్నం పెట్టాలంటే సినిమాకు బంగారు గాజులు పెడతా అంటాను. బంగారంగా డైమండ్ పెట్టుకో అని చెప్తుంది. అందుకే నువ్వు డైమండ్ పెడతాన్నా నీకు రేపు స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఓటేయరు. మా BC కూడా అసలుకే ఓటేయరు, అది గ్యారంటీ కదా. ఇక చూడరా, BC రిజర్వేషన్లకు మోదీ కిషన్ రెడ్డి అడ్డుకోరట.
జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే బీజేపీ బీఆర్ఎస్ రాలేట. ఓ పని చేయి, చెమ్మ చెక్క జమలేసి మొక్క అని బతుకమ్మ పాట వాడు. బీఆర్ఎస్ వాడు కూడా బీజేపీ కూడా రాలేదని చెప్పు. మరి ఆ బతుకమ్మ ఎవరు అంటే కాళేశ్వరం మెడిగడ్డ కథ అవుతాం, నేను కూడా వస్తా, లైవ్ స్ట్రీమింగ్ పెడదాం, కాకరి చుమ్మించుకున్నాను లోకంతో. మరి చేద్దామంటే చెప్పు, అది కూడా చేద్దాం, తప్పే ఉందే. ఇప్పుడు వీళ్ళని బహిరంగ చేస్తాను. అసలు నువ్వు బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు వస్తేనే ఇస్తా అని చెప్పిన వాడు రిజర్వేషన్. ఇదేముందా కామారెడ్డి పాడు అని ఏదా అమ్మా అన్నది. ఇంకో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏం చెప్పినావు? ఏ బీఆర్ఎస్ వాడు రావాలి ధర్నాకు, కానీ బీజేపీ వాడు రావాలి ధర్నాకు అని చెప్పినావు. మనం చెప్పలేదు కదా, ఇలా తొంగేసేందుకు మరి చెదగాలని చెప్పు. అప్పుడు ఎప్పుడు సాపుగా నా చెద కాదు, నా బతికిందే, మీరు అనవసరంగా నాలండి దద్దమ్మని నమ్మి ఓడేసిన చెప్పు మరట. సాపుగా చెప్పాలి కదా. నేను మా అన్న చెప్తాను ఇట్లా. ఇంకా బీసీ రిజర్వేషన్ల కూడా కేసీఆర్ చేసిన చట్టమే అడ్డంకి వచ్చింది. మరి ఇప్పుడు ఆయన అడ్డంకి వచ్చింది, ఆయన అడ్డు తొలగిస్తున్నాం కదా. సరే కేసీఆర్ బీసీ రిజర్వేషన్ తగ్గించిండు, దిజి మనమైంది నిన్ను మొదలు లేని కూర్చోబెట్టాం కదా. మరి నువ్వేం పడిచినావు? ఇంకా ఈ డైలాగులు చెప్తాను, పద్ధతి డైలాగులు, డైలాగుల కానీ ఆగిపోయింది మన బతుకు. ఇంకా 2018 చట్టాన్ని సవరించడము, ఆర్డినెన్స్ తీసుకొచ్చినాము, అది ముందర పడతలేదు. ఆర్డినెన్స్ తెచ్చినా ముందర పడతలేదు, అది కూడా చెప్పాలి. ఇంకా 5 నెలలుగా బిల్లు ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి సంతకాలు చేస్తలేరు. మోదీ కిషన్ రెడ్డి అనుకుంటే బీసీలకు రిజర్వేషన్ వస్తాయి. అయినా రానే అంటే భారతీయ జనతా పార్టీ తలుసుకుంటేనే తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ వస్తాయని చెప్తారు. మరి వాళ్ళు ఏమంటారు? మతపరంగా ఈ ముస్లిం రిజర్వేషన్ చేస్తే మీరు రెడీ అంటారు. అది చేద్దామా? మన తుర్కోల లేకపోతే మన పార్టీకి వెళ్ళదా, మన పార్టీ తుర్కోల పార్టీ. సో అందువల్ల అది మనం చేయలేం. నువ్వు అది చేయలేవు, వాళ్ళు మతపరమైన రిజర్వేషన్ వాళ్ళు సహకరించరు. సో ఇది ముందర పడదు, ఇది ఈయన అవుతుంది. మరి 20 నెలల్లోకి వెళ్ళి కులగానే చేసి ఓడే ఉత్సవ పెట్టింది కాంగ్రెస్ పార్టీ వాడు ఎమ్మెల్సీ చింతపండు మల్లయ్య. మరి ఇప్పుడు ఈ రకంగా కిషన్ రెడ్డి గారి పైన ఏముంది, మోదీ పైన ఏముందని చెప్తా ఉన్నావు అంటే నువ్వు ఉత్తయేనా దమ్మి నీ చేతులు ఏమి లేవు, నువ్వు కూడా లేదు అన్నట్టుగా. రేపు ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వాలంటే బీజేపీ ఇవ్వాలి, బీజేపీ ప్రభుత్వం తెచ్చుకోరా మళ్ళీసారి. మరి అది ఒప్పుకుంటాను, నాకేం సంబంధం? ఏమో తలుచుకుంటే బీసీలకు ఇచ్చేది కిషన్ రెడ్డి మోడీ అన్నప్పుడు మరి వాళ్ళకే. ఇప్పుడు అమ్మ బువ్వ పెడితే అమ్మనే తల్లని దగ్గర ఇవ్వాలి, అమ్మ నాకు ఇది బువ్వ పెట్టంటే పెడుతుంది. దయ్యాలకు ఎందుకు మరి ఓటు చేసి? దయ్యాలే కదా మరి ఇసమంటోలు. సో ఈ రకంగా బీజేపీని బదనాన్ని చెప్తాడు. అటు పోతే బీఆర్ఎస్ వాళ్ళు రిజర్వేషన్ తగ్గించారంటారు. వాడు దొంగలు లంగలో ఓడబెట్టి కుదరడు కదా, నువ్వు మునగానే అంటే తీసుకొచ్చారు కదా. మరి నువ్వేం పొడిచినావు? నువ్వు కాదే సిప్ప చేతిలో పెట్టినావు. మంత్రి ముఖ్యమంత్రి బీసీనే ఆయన, రేవంత్ యాదవ, మరి రేవంత్ ముదిరాజా, రేవంత్ పటేలా, రేవంత్ గౌడ, మరి నాకు తెలియదు బీసీ రిజర్వేషన్ గురించి మారుతున్నా. కలవకుండా కవితకు కంచం పోతు మంచం పోతున్న మలేషియా కాదు. మరి నాకు ఏ పోతుంటే బీసీ రిజర్వేషన్ గురించి మారుతూ చెప్పాలి మరి మాకు. అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళకే అర్హత ఉన్నదా? ఇప్పుడు బీజేపీని సక్సెస్ఫుల్ గా చేసిన గుర్తున్నా అన్న. ఓటు తొందర భరతం పట్టారట. ఇక రాహుల్ పోరుకు అండగా ఉంటాము ఓటు చోరు. ఇలా ఓటు చోరు అంటే మరి ఫస్ట్ దొంగల మనమే అవుతాం. నేనేం చెప్పినా గుండు సున్నా వచ్చిన దొంగ ఏమో ప్రధానమంత్రి అండి, మొట్టమొదటి ప్రధానమంత్రి. 12 సీట్లు వచ్చిన ఆయన పక్కన పడేసారు. అసలు ఓటు చోరు మనం కాంగ్రెస్ వాళ్ళు. ఓటు చోరు అంటే అన్ని గుర్తుకొస్తాయి కదా. ఇక గ్రామాలకు వెళ్ళి మీ ఓటు చెక్ చేసుకోండి. ఫస్ట్ నువ్వు చెక్ చేయి. కొండాడిపల్లికి పో, కొండాడిపల్లి నీ ఓటు ఏడ ఉన్నది, నువ్వు ఏడ ఉన్నావు? కొండాడిపల్లి ఓడెత్తున్నావా, కొడంగల్లో ఓడెత్తున్నావా, జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఓడెత్తున్నావా? నువ్వు కూడా చెక్ చేసుకో. నువ్వు కూడా దొంగ ఓట్లు లెక్కేగా. ఇంకా సర్వాయి పాపన్న గౌడు జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, నేను అదే అంటాను. సర్వాయి పాపన్న గౌడు జయంతి సందర్భంగా నేను ఒకటి డిమాండ్ ఎత్తానా. నువ్వు నిజంగా సెక్రటరీ గారు ఆయన విగ్రహం పెడతాను, సంతోషమే, యజ్ఞమేమో కాదంటలేను. మరి అదే గౌడ బిడ్డ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరి ఇద్దాం పడరాదు, ముఖ్యమంత్రి పదవి ఇద్దాం, తప్పే ఉంది. నువ్వు బీసీల రాజ్యం ఎత్తి బీసీల పైన మీకు చిత్తశుద్ధి ఎక్కువ ఉండే.
మరి ఆ బీసీలోకి ఇద్దామా ముఖ్యమంత్రి పదవి? గట్టెడు మా దొరలం కాదు, మా నాయన పోలీస్ పనిచేయరు, మా తాత పోలీస్ పనిచేయరు, మా ముత్తాత పోలీస్ గట్టుడు మా లెక్క చెప్పులు ఇప్పుకొని రావాలి మా ఇంటికి. గజవంటి చరిత్ర ఉన్న రేవంత్ రెడ్డి బీసీలకు టేకదారు అయిపోయాడు. బీసీ రిజర్వేషన్ల పైన బీఆర్ఎస్ ను బీజేపీని రెండింటిని బదనాలు చేసి పానగొల్ల పుడిక లెక్క బయట పడదాం అనుకుంటున్నావు. ఓట్లల్లా ఏస్తారా ఓట్లు? మన్ను కూడా ఇప్పుడు 100% మంది అంటారు, వచ్చినా కూడా రేవంత్ రెడ్డికి ఓటు వేసేది అంటారు. అది పరిస్థితి. ఇంతవరకు ఇక సక్సెస్ఫుల్ గా బీజేపీని బీఆర్ఎస్ ను బదనాం చేసిన ఒక భ్రమలో పత్తాడు మా అన్న. అంతవరకు ఉన్నది ఈ లెక్క. ఈ వార్త పక్కన పెడితే